నేనొక 30 ఏళ్లుగా మీతో ప్రయాణం చేస్తున్నా. ఈ మధ్య కొన్నేళ్లుగా అన్నాను. నేను మిమ్మల్ని కలవల. లేదనండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కాస్త అంటే వయస్సు పెరిగిన గోరటి వెంకన్నను చూస్తూ కాస్త నడవడానికి ఇబ్బంది పడుతున్న మనిషిని చూడడం నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకు అవును. ఎగిరెగిరి అలా అయిపోయిందా? ఎగిరే ఎందుకంటే అప్పుడు ఇట్లా ఇట్లా సడన్గా ఎగిరేది, భారీ పెద్దవాడి బాగా ఇట్లా ఎగిరేది. అవునా, మీ ట్రేడ్ మార్క్ అది. తర్వాత మనకేమో ఈ కార్ల, ఇప్పుడంటే ఏదో అవకాశం వచ్చినాక ఒక ఎన్నో ఏ కార్లు, ఈ సుమో అంటే సుమోమే, ఇంకో మెత్త పెట్టుకోవాలి, ఓ బెల్ట్, జాగ్రత్త లేదు కదా ఆ గుంతల పుడితే. తర్వాత నేను చేసిన ఉద్యోగం కూడా ఒక 4 ఏళ్ళు కోఆపరేటివ్ బ్యాంకులో సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ సేల్ ఆఫీసర్ వేసిన. సేల్ ఆఫీసర్ అంటే వెహికల్ ఇస్తారంట. వెహికల్ ఏంది, డొక్కు జీపులు ఉంటాయి. ఉద్యోగం ఏంది, ఆ డొంకలలో బావుల కాడికి ఎత్తుకుంటే తిరుక్కుంటే ఇట్లా ఇట్లా కింద వేసి మీద నడువులన్నీ పోతాయి. చాలా అట్లా నేను రెస్ట్లెస్ వర్క్ చేసాను జీవితంలో నేను. తర్వాత ఈ నుంచి మాపునారు అప్ అండ్ డౌను, అక్కడి నుంచి ఇంకో తన ఫీల్డ్ జాబు. ఈ తిరగడం అంతా అయిపోయి శరీరం అరిగిపోయినాయి, ఎక్కడెక్కడ ఎముకలు మోకాళ్ళు అన్నీ అరిగిపోయినాయి. కనుక ఇక దాన్ని బాగు చేసుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పైగా పెట్టాను ఇదంతా ఓకే ఎత్తే మళ్ళీ ఇట్లా ప్రోగ్రాంలు ఎగిరి దుంకి మంది. ఇప్పుడు కళాకారుని కదా, అది గాయకునే కాదు, రచయితనే కాదు, కవిగానే కాకుండా ప్రదర్శన కళ, గ్రామీణ ప్రాంతాల పౌరాణిక రక్షగాన కళ నుంచి ఇచ్చిన ఒక సిస్టాన్ని పెట్టేసి ఒక ప్రయోగం చేస్తా. ఆ ప్రయోగం బహుశా గద్దరన్న వీళ్ళందరూ చూడగా రావచ్చు. మా ఫాదర్ అది శారీరక శ్రమ చేస్తూ ఎగిరితే ఏం కాదు, శారీరక శ్రమకు దూరమై డిసిప్లిన్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎన్ని నాకు మీ వాటిల్లో వాగు ఎండిపోయారా అనేది ఒకటి. అసలు అది వాగును పట్టుకుని ఆ వాగు మన జీవితము, వాగు పంటలు, వాగు సస్యశ్యామలం ఎన్ని దాని చుట్టూ ఇట్లా పిండేశారు. అంటే దానికి ముందు ఏదన్నా ఊరికే అట్లా కదిలే, లేక ఏదన్నా సందర్భం అనుకున్నారా? నేను మా ఊరికి రఘుపతిపేట, నేను 10th క్లాస్ అయిన స్కూల్కు వాగు దుందుబి నది. ఆ వాగులో ఒకసారి బలరామని మా పెద్ద ఆయన అందరూ కూర్చుంటే వాగు ఎండిపోయి ఉట్టి ఇసుకలో కూర్చుని వాన రావాలని కూడా నమ్ముతారు. పాట పాడినాము. అందరూ ఇప్పుడు బాలరామునుడు సాగర్ అని మిత్రుడు కొందరు, వాన లేదు ఎండాకాలం. ఇట్లా ఈ పాట కొంచెం కొద్దిగా మొదలెట్టిన అబద్ధం అంటే ఇదంతా మళ్ళీ 10 నిమిషాల తర్వాత చినుకులు పడ్డాయి కొన్ని వాన. ఆ రోజు ఎండాకాలం ఘోరం. ఆ పాట అంటే అంటే అన్నిసార్లు మళ్ళీ కాకతాళీయంగా పడి ఉంటుంది, అదే నేను అంటాను. కానీ నాకు ఆ వాగు మీద మస్తు ఇష్టం. హాస్టల్లో వేసినప్పుడు హాస్టల్ వాతావరణం, ఇరుకు గదులు, ఒక్కో గదికి 40 మంది. ఆ హాస్టల్లో ఉండబుద్ది కాకపోయేది. పొద్దున్నే 4 గంటలకు స్నానానికని వాగులోకి వచ్చేది. సాయంత్రం పూట పిల్లలు, ఆ హాస్టల్ వాతావరణం. మా ఊరికి వస్తేనే వాగు రోజు అప్ అండ్ డౌన్ చేయడానికి లేదు, పెద్ద వాగే. ఆ వాగు ఒడ్డుకు వచ్చుకొచ్చినది. పైగా వాగొడ్డునే రామగిరి పారే దుందుబి వాగుండే అని చిన్న ప్రశ్న పాట. పారే దుందుబి వాగుండేదని పక్కన రాముల కొండుండే, కొండల కోనేరోటుండే, కోనేరుల కలువ పూలు కలువల నవ్వు ఉండే అని రాసినప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడే ఆ రాతిగిర్రల తేరు, రావి ఊడల వేరు, కొలనూరే జాలు, దేవగన్నేరు పూలు, చిత్ర ప్రాకారాలు, శివుని ఆనవాలని. ఆ రామగిరి కొండ నుంచి ఆ నాది ఉత్తరానికి ఉంటుంది వాగు. ఆ రఘుపతిపేట నుంచి ఆ స్కూల్ నుంచి అక్కడ పోయింది. ఇదంతా ఆ వాగు మీద మమకారం. ఆ వాగు ఎండిపోయిన తర్వాత, ఇసుక పోయిన తర్వాత, ఆ వాగులో జాలలు, సాగల్లో బట్టలు ఉతికేది, వాగు చుట్టూ ఉన్న పొలాలు, తరి పొలాలు, ఇవన్నీ కూడా ఏమైందని రాసిన పాట. అది చాలా ఇష్టంగా రాసిన పాట. అది దీని కొనసాగింపే పిట్ట బతుకు అని. అసలు దానికి సరిహద్దులను చెరిపేసి దానికి రెక్కలు తొడిగి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు దాన్ని. అది నేను అనుకుని రాసిన కాదు, దైవిక కార్యం అని అంటారు ఏమంది. అది అంటే నాకు దైవశక్తులు కాదు, అది కూడా నేను ఎంత వాడని చెప్పు. ఆ పాట మాత్రం నాకు మహా ఇష్టం. అది నేను రాసిన నువ్వెన్ని రాయి, ఇంకా రేపు పెద్ద కావ్యాలు సృష్టించిన, కేంద్ర సాహిత్యం అందాల తనువెల్ల అనేక ప్రయోగాలు చేసిన అందులో. కానీ ఆ పిట్టే పాట నాకు మహా ఇష్టం. అది ఎట్లా రాసినా, ఎందుకు రాసినా అనేది అది కూడా మళ్ళీ లేటు కాదు. ఆ తిరుమలగిరిలో ఒక చెట్టుకు పిట్టే పెడుతున్నా, అక్కడ చైతన్య అరే పిట్టే గూడని చూపించారు. అట్లా 10 నిమిషాలు వచ్చింది అది, 10 నిమిషాలు. అందుకే దానికి నేను ఇప్పటికీ నాకు ఆ పాట ఇష్టం, చాలా ఇష్టం నాకు. అది దానికి అంత పేరు వస్తుంది అనుకోలే. ఎవరు ఎత్తున అంటే ఈ ప్రపంచంతో నిమిడలేక ఒక పిట్ట ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీద మగదన్న కనుక బాగా తెలిసిన వారు లోకాన్ని, ఈ ప్రపంచంతో కొంచెం పూర్తిగా దగ్గరగా దీంతో అనుసంధానమే లేదు. రచయితల కవులు కూడా ఇప్పుడు చాలామంది రచయితల కవులకు నేనంటే మొన్న ఒక పుస్తకం చూపించండు. ఆయన ఏమన్నా అంటే ఇతరులని అవి చూసి నీకు కావాలని నీ గుర్చలాడి నువ్వు ఎప్పుడు ఆయన దగ్గర పోవంటే ఇంటికి అన్నాడు.
అది రాయకపోతే నేను నేను నన్ను నవ్వుకున్నా, రాయకపోతే నా అదృష్టం కదా అన్న నేను. ఎందుకంటే రాయడం రాయకపోవడం, ఆయన రాస్తే మాత్రం ఎన్నేళ్ళు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు తర్వాత 1,00,000 సంవత్సరాలు ఓడి చూస్తాయి, ఎన్ని పుస్తకాలు వస్తాయి. ఇప్పుడు నా ఇంట్లో నేను చిన్నప్పుడు ఉన్న పుస్తకాలన్నీ అవుతుంటాయి, ఎన్నో కొత్త పుస్తకాలు చదవలేకపోతే కాలం ప్రపంచం ఎవరి లోకం వాళ్ళదవుతుంది కదా అనుకొని తర్వాత అంటే నేను దగ్గరగా ఇమ్మడే పరిస్థితి లేని ఒక పల్లెటూరి లేకుంటే ప్రిమిటివ్ వెనుకబాటుతనం నుంచి వచ్చిన ఇదా. సో గోరటి వెంకన్నకు పిట్ట బతుకెంతో అన్నది ప్రతీక. అది నా ఆత్మగతమైన గీతం, దైవిక ఆత్మగతమైన గీతం. అది పిట్టగానే అట్లా బతే బాగుండు అని, అట్లనే ఉండాలి కదా, ఎంత హాయిగా ఉంటుంది ఆయన. తర్వాత ఊరిపోయినప్పుడు పిట్టలు అది ఎగురుతుంటూ చూసేది, ఆ పిట్ట ఎగిరినట్టు సడన్గా వచ్చింది అది, ఆ ట్యూను వచ్చింది. నేను కనుక పని కట్టుకొని రాయని గొప్ప పాటలు, అసంకల్పితంగా వచ్చిన పాటలు గొప్ప అన్ని. ఆ పాట మీద ఎంత చర్చ చేసినా శ్రోతలకు ఎక్కడో ఒక లైన్ మీరు పాడితే వింటే ఆ ఊపు వేరు. పిట్ట బతుకు ఓ పుల్లా ఓ పుడుక ఎండు గడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్టె బతుకే ఎంతో హాయి, సిగురుటాకు వగరు పూత లేత పింద తీపి పండు నోటికంది చింతలేక కునుకు తీసే పక్షి బతుకే స్వైక్యమోయి, పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు, పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసుకునటి గుణము లేదు లోబితనము ఎరుక లేదు, ఈ లోకమెల్లా తరచి చూచిన నరునికున్న ఈర్షాను అంత సైతం పిట్టకు లేదు. పుల్లా ఓ పుడుక చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి, గాలిలోన ఈదుకుంటా గగన మంచులో తేలుకుంటా, కొండ కోనలు దాటుకుంటా కొమ్మరెమ్మన వాలుకుంటా, ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంతమానదే, తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే కాంచును, తానల్లుకున్న గూటిని కూడా పుల్లపుడుక ఎండుగడ్డితో ఎంత ఓర్పుతో అల్లుకున్న గూటిని కూడా, తానల్లుకున్న గూటిని కూడా పిల్లలు దిగినాక తాను వల్లనాని వెళ్ళిపోతుంది, రామశిలక గోరువంక పాలపిట్ట తీతుబమ్మ పావురాయి, నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు, ఆ పేరు కోసం ఉనికి కోసము ఈ సమంతా రావటం లేదు పుల్ల. ఈ లైన్ రాయడానికి ఎంత నేను ఇంత చెప్తా కదా, నా లోపల కీర్తికాంక్ష ఉంటుంది. ఎవరన్నా కొత్త రచయిత రాసిన అనుకో వాళ్ళంటే అన్నా నీవు ఎప్పుడో ఎప్పుడో నేను వాడొచ్చు కాక, నేను అలాగే పాటలు చాలామంది రాస్తారు, కానీ వాడు నన్ను చూసి రాసిందంటే అది నాకు పెద్ద గౌరవం ప్రేరణ ఉందంటే, లేదు తనకు కూడా నాలాగే ఆలోచనలు వచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు నీ వలన ఓర్వలేని తను పాట తత్వం రాసిన ఇప్పుడు వినిపిస్తాను తర్వాత. అంటే అతనిలో ఆ ప్రతిభ ఉంటుంది కదా, సాటివారికి కూడా ఎంతైనా కొంత ప్రతిభ ఉండదు, నిన్ను మించిన కూడా నీకంటే వచ్చేవాళ్ళు మంచిగా ఉంటారు కదా. అట్లా నేను ఒకసారి నేను అనుకుంటా, అమ్మ నాది జరిగింది, ఇన్ని పాటలు రాస్తే ఎవరు నీకు అది రావాలా, నీకు ఇవి రావాలా, సినిమాలని అంటే ఏమో ఇవి వచ్చి పిట్టే దానికి ఎంత అందంగా ఉంటుంది. రామశిలక పాలపిట్ట తీతువమ్మ పావురాయి తెల్ల కొంగ బెడల గువ్వ, నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరు లేదు, ఆ పేరు కోసం ఉనికి కోసం ఈ సమంతా ఆరాటం లేదు. ఇంత ఆరాటం లేదు, అట్లెందుకు ఉండొద్దు. నేను మహాయోగులు ఉన్నారో లేదో అది ఉండాలనేది నాకు అనుకుంటా, ఉండాలి మనం కూడా మనిషి, దాని నుంచి వచ్చినది. ఇంకా అది లాస్ట్ చరణం, చదువు నేర్పే సాలే లేదు, బోధ చేసే గురువు లేడు, నాకు కూడా ఎవడు లేడు. పాటలు రాయడానికి పూర్వాచార పరాయణత్వం ఉందా, సాహిత్య కుదురుందా, అట్లా వచ్చేస్తే మా ఫాదర్కి కొంత చదువు నేర్పే సాలే లేదు, బోధ చేసే గురువు లేడు, వణుకు పుడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు, అన్నీ ఉన్నాయన్నా నరుడు ఆశలోభం వెంటాడంగా, ఏమి లేని పిట్ట చెంతకు చేరి జాతకం అడుగుతుండు. కొన్ని వందల సార్లు వేల సార్లు విన్నా, ఇప్పుడే ఉన్నట్టు కళ్ళ ముందు ఒక దృశ్యం కదులుతున్నట్టు. ఇంతవరకు ఎక్కడ కాడగాలి కానీ పాట విపరీతంగా వెళ్ళిపోయింది. అందులో అంటే ఆ పోలికలు అవి చెప్పడం కూడా ఆ తాత్వికత ఒక్కొక్క చరణం అయ్యే కొద్ది ఇట్లా పైకి తాత్వికత ఏదో తెలియని ఏదో ఎర్రి ఏదో ఉంది కొంచెం.
వెర్రి అని అనకండి, మేము ఒప్పుకోం. అవును. అది సాహిత్యము, అవును. ప్రపంచంలో మనిషికి సంబంధించి వాడికి దృష్టికోణం ఉండాలి అని మీదైన ఇష్టం, బాధ్యతగా మీరు ఇష్టం చెప్పండి. ఇష్టం నాకు బాగా ఇష్టం నా పాటలో.